100 కోట్లు ఉన్న భారతదేశంలోని చైనాతోని యుఎస్ తోని మనం కంపేర్ చేసుకుంటే మనం ఎప్పుడు వెనకబడే ఉంటున్నాం. అంటే 100 కోట్ల ప్రజలు ఆడేవాళ్ళు లేరనా, లేకపోతే వాళ్ళకి దాని గురించి తెలియదనా? దాన్ని ఎవరు సరిగ్గా ఎంకరేజ్ చేయట్లేదు. ఎంకరేజ్మెంట్ అనేది లేదు. వాళ్ళు ఇచ్చిన స్పోర్ట్స్ కి వాళ్ళే రిజర్వేషన్ పర్సంటేజ్ లేదు అని నేషనల్ కండక్ట్ చేస్తారు. అక్కడికి ఎవరెవరో మినిస్టర్ వస్తారు, చాలా ప్రౌడ్ గా మాకు సర్టిఫికేట్ ఇస్తారు. అవి తీసుకెళ్ళి మేము కబోర్డ్ లో వేసుకోవడానిక? దానికనేది ఇంపార్టెన్స్ లేకపోతే సర్టిఫికేట్ మేము ఏం చేసుకోవాలి? 8th నుంచి 7th నుంచి మేము ఆడుతూ ఉంటాం. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. దాని నెక్స్ట్ లెవెల్స్ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి అన్ని చదువులు మానేసి కంటిన్యూగా మేము ఏదైతే బీపీడీ ఎంపీడీ చేసే వరకు స్పోర్ట్స్ మీదే ఆడుతూనే ఉంటాం. కానీ దానివల్ల ఏం వాల్యూ ఉంది? ఎక్కడ వచ్చిన సర్టిఫికేట్ కి ఎలాంటి వాల్యూ లేదు, ఎలాంటి వెయిటేజ్ లేదు. వెయిటేజ్ లేనప్పుడు దాన్ని మేము ఏం చేసుకోవాలి? మేము ఏం చేయాలి? ఒక స్పోర్ట్స్ పర్సన్ అంటే ఒలింపిక్ మెడల్ కుట్టిన వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇక్కడ నేషనల్ మెడల్ కుట్టిన వాళ్ళకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేనట్టే అయిపోయింది. ఇప్పుడు మీరు చదవండి అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ చదివిన వాడు అయితే వాడు గ్రౌండ్ లో ఎందుకు ఉంటాడు? వాళ్ళకి అంత టాలెంటే ఉండుంటే మీ దగ్గరికి ఇలా అర్జీలు ఇచ్చుకోవడానికి రారు కదా. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయగలరు? ఒక పర్సన్ ఏం చేయగలరు? పెయింటర్ పెయింటింగ్ చేయగలడు, స్పోర్ట్స్ ఆడించగలడు. అలానే ఏ ఇంజనీర్స్ లేకపోతే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని గంటలు కూర్చొని వాళ్ళు మార్కులు సంపాదించేస్తే రేపు వెళ్ళి ప్రాక్టికల్ గా ఆయన ఈవెంట్ చెప్పరు కదా. ప్రాక్టికల్ గా ఒక ఈవెంట్ చేయాలంటే వాళ్ళకి రావాలి ప్రాక్టికల్ గా ఈవెంట్. ఆ ఈవెంట్ వాళ్ళకే రానప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు? ఇప్పుడు నేనైనా సరే నేను ఒక స్ప్రింటర్ అయినప్పుడు నాకు బ్లాక్ మెథడ్ లో ఎలా కూర్చోవాలో నాకు తెలుసు. వెయిట్ ఎక్కడ పడాలనేది నాకు తెలుసు. నేను లెగ్ మూవ్మెంట్ ఎక్కడ పెట్టాలనేది నాకు తెలుసు. వెళ్ళి వేరే వాళ్ళు ఎవరు వచ్చి చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తారు? వెళ్ళు రన్నింగ్ చేయని చెప్తారు, కానీ ఈ స్టైల్స్ అన్ని చెప్పరు. లోకేష్ గారు పరిశీలించి ఇంకా 1 month ఉంది నోటిఫికేషన్ కి, మేము దానికి అనుకూలంగా చేస్తాము అని అన్నారు.